అనేటటువంటిది చివరికి శర్మ అనే ఒక పోలీస్ అధికారిని కనీసం ఒక 70-80 కత్తిపోట్లు పొడిచారు, కళ్ళు పీకేశారు, నాలిక పీకేశారు. అంతటి రాక్షసత్వం చేసినప్పుడు కూడా కనీసం వెళ్ళి పరామర్శించలేదు కేజ్రీవాల్. తన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అదే సందర్భంలో కరోనా టైంలో చివరికి అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ప్రపంచం అంతా అబ్జర్వ్ చేసింది కదా. వాళ్ళందరికీ ఎలాంటి వసతులు కల్పించారు, వాళ్ళకి ఏది ఎగ్జంప్షన్స్ ఇచ్చారు వాళ్ళు ఒకే చోట ఉండటానికి. అదే మిగతా వాళ్ళని దారుణంగా ఏడిపించుకు తిన్నారు. విద్యా సంస్కరణలు, వైద్య సంస్కరణలు అనేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో జరిగేటటువంటి, ఇప్పుడు మనకి ఇక్కడ నాడు నేడు ఎట్లాగో అక్కడ అట్లాంటివి డెవలప్ చేస్తే అదంతా తన ఖాతాలో వేసుకుని ప్రచారం చేసుకున్నాడు. ఇవన్నిటినీ కూడా ఇంకోటి అట్లానే శాంతం అద్భుతాలు జరిగినాయి అంటే లేదు. ప్రైవేట్ ఎడ్యుకేషన్ అదే స్థాయిలో జరిగింది. అట్లాగే మద్యం అనే దాన్ని తీసుకెళ్లి ప్రైవేట్ పరం చేసి ఒక కథ నడిపాడు. తేడా వచ్చాక చివరికి మళ్ళీ సరి చేశాడు, కానీ అప్పటికే జనంలోకి వెళ్ళింది. ఆ మద్యం కుంభకోణంలోనే అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళింది. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కేజ్రీవాల్ ఏంటంటే సక్సెస్ అంతా నాది, ఫెయిల్యూర్ అంతా కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే ఇక్కడ నాకు అధికారం లేదు, లా అండ్ ఆర్డర్ లాంటిది నా చేతికి ఇస్తేనే జరుగుతుంది అన్నటువంటి కోణాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఢిల్లీ ప్రజలకు తెలుసు, ఢిల్లీ లాంటి రాజధానిలో లా అండ్ ఆర్డర్ ఇట్లాంటి వాడికి వేరే వాడికి ఇవ్వడం కుదరదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఆ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ముఖ్యమంత్రి చేతికి ఇస్తే ప్రధాని అరెస్ట్ చేసేయని చెప్పొచ్చుగా పోలీసులతో. అప్పుడు దాని ఆధారంగా ఎట్లా కుదురుతుంది ప్రతిసారి? లేకపోతే అందులో మహా లిటిగెంట్ క్యారెక్టర్. ఒకటేంటంటే సొసైటీ